మనసులో పుట్టే ఒత్తిడి కేవలం మన మూడ్ని మాత్రమే పాడు చేస్తుందని అనుకుంటే పొరపాటే. ఆ ఒత్తిడి నిశ్శబ్దంగా మన శరీరాన్ని తినేస్తూ వస్తుంది. మితిమీరిన ఆందోళన, ఒత్తిళ్ల మూలంగా మన ఒంట్లో కార్టిసోల్ అనే హార్మోన్ మోతాదు పెరిగిపోతుంది. దీంతో జుట్టు రాలడం మొదలుకొని పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, చివరకు గుండె జబ్బుల వరకు సమస్యలెన్నో కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఒత్తిడి మూలంగా మన ఒంట్లో తలెత్తే మార్పుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి అంటే అసలు ఏమిటి? ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మనం దైనందిన కార్యక్రమంలో రెగ్యులర్గా ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ళు వీటన్నిటి కూడా మన బాడీ ఇచ్చే శారీరకమైన, మానసికమైన ప్రతిచర్యని స్ట్రెస్ అంటారు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన శరీరం పడే ఆందోళనని స్ట్రెస్ అంటారు. అయితే ఈ స్ట్రెస్ అనేది షార్ట్ టర్మ్ ఉండొచ్చు, క్రానిక్ ఉండొచ్చు. అంటే మనం ప్రయాణిస్తాం అనుకోండి, సడన్గా ఏదైనా అడ్డం వచ్చేసింది, కార్లో వెళ్ళేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తుంటాం. ఆ టైంలో కూడా స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల మనం బ్రేక్ చేస్తాము, అంటే అది మనకు ఒక రకం ప్రొటెక్ట్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అనేది మనకు ప్రొటెక్టివ్ ఉంటుంది, కానీ లాంగ్ రన్ క్రానిక్ స్ట్రెస్ అనేది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే స్ట్రెస్ ఎప్పుడైతే అయినప్పుడు మన బాడీలో కార్టిజాల్, ఎడ్రెనలిన్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తద్వారా మనకి ఫ్లైట్ ఆర్ ఫైట్, మనం ఫైట్ చేయటమా ఆ నుంచి ఎస్కేప్ కావటం అనే ఫినామినా మన బాడీలో వచ్చేస్తుంది. ఒత్తిడి మూలంగా మన ఒంట్లో తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి? స్ట్రెస్ అనేది లాంగ్ రన్ క్రానిక్ స్ట్రెస్ అయినట్టయితే ఇది మన బాడీలో ఎక్కువ ఎడ్రెనలిన్, కార్టిజాల్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. తద్వారా మనకి ఆరోగ్య సమస్యలకి కొని తెచ్చిపెడుతుంది. వీటిల్లో హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, హార్ట్ అటాక్ రావటము, స్ట్రోక్ రావటం జరుగుతుంది ఈ స్ట్రెస్, లాంగ్ రన్ స్ట్రెస్ వల్ల. ఇదే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇండైజెషన్ కావటము, మోషన్స్ ఎక్కువ రావటం, లేకపోతే కాన్స్టిపేషన్ రావటం జరుగుతుంటుంది. కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ రావటము స్ట్రెస్ అధికంగా అయినప్పుడు వస్తుంది. ఇవే కాకుండా సైకలాజికల్గా అంటే మనకి రిప్రొడక్టివ్ పరంగా చూసుకున్నట్లయితే లిబిడో, సెక్సువల్ యాక్టివిటీ కూడా ఇంట్రెస్ట్ తగ్గటము ఈ స్ట్రెస్ వల్లనే జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మనకి శరీరం పైన చూపిస్తుంటాయి. అదే మెంటల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయకపోవటము, చిరాకు అనిపించటము, ఇరిటేషన్ రావటము, కోపం రావటము, ఇవన్నీ కూడా స్ట్రెస్ కనుక ఎక్కువైనప్పుడు మన బాడీ పైన ప్రభావం చూపిస్తుంటాయి. ఒత్తిడి ఎక్కువైతే దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది? స్ట్రెస్ కనుక చాలా రోజులు మన బాడీ ఫేస్ చేస్తున్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం చేంజ్ అయిపోయి ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల, అంటే ఎడ్రెనలిన్, కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల మన బాడీలో హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, హార్ట్ అటాక్ రావటము, హార్ట్ ఫెయిల్యూర్ రావటం జరుగుతుంటుంది, స్ట్రోక్ రావటం కూడా జరుగుతుంటుంది. ఇవే కాకుండా జిఐటీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించి అది డయేరియా రావటం, కాన్స్టిపేషన్ రావటము ఇది జరుగుతుంటుంది. మెటబాలిక్ డిజార్డర్స్ తీసుకున్నట్లయితే ఎక్కువ తినటం వల్ల బాడీ వెయిట్ పెరగటము, ఒబేసిటీ రావటము, డయాబెటీస్ రావటము జరుగుతుంటుంది. సో ఈ స్ట్రెస్ వల్ల ఈ డిసీజులన్నీ కూడా మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకు నిద్ర రాకపోవటం, ఇన్సోమ్నియా అనేది వస్తుంది. అంటే నిద్ర పడుకున్నప్పుడు తొందరగా నిద్ర రాదు. పోనీ నిద్ర వచ్చిన తర్వాత సౌండ్ స్లీప్ ఉంటుంది, అంటే పరిపూర్ణమైన స్లీప్ అనేది ఉండదు. మళ్ళీ ఒకవేళ పడుకున్నా కూడా తొందరగా మెలకు వస్తుంది అనమాట. చాలామంది పేషెంట్ చెప్తుంటారు, పడుకుంటాం తర్వాత ఎర్లీగా 5 o'clock 3 o'clock మెలకు వస్తుంది సార్ అని. ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల నిద్రకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒత్తిడిని ఎలా గుర్తించాలి? మనకి స్ట్రెస్ కనుక లాంగ్ రన్లో ఉన్నట్లయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. బాడీ పెయిన్స్ రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, కడుపు అంతా వికారంగా అనిపించడం, చెస్ట్ డిస్కంఫర్ట్ రావటము, పాల్పిటేషన్స్, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చేస్తుంటాయి. ఇదే కాకుండా పడుకున్నప్పుడు నిద్ర రాకపోవటము, టెన్షన్గా, ఆతృతగా, ఎప్పుడు మైండ్ అనేది యాక్టివిటీ ఉంటుంది. రన్నింగ్ థాట్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఈ సింటమ్స్తోని మనకు స్ట్రెస్ గురి అవుతుందని తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ప్రతి పర్సన్ ఏం చేస్తారంటే స్ట్రెస్ రిలీజ్ అంటే వాటికి తట్టుకోలేక ఈ డ్రగ్స్కి అలవాటు పడటం, కొద్దిమంది స్మోకింగ్కి అలవాటు పడటం, ఆల్కహాల్కి ఎఫెక్ట్ కావటం, కొద్దిమంది టీ కాఫీలకు కూడా వాటికి స్ట్రెస్ రిలీజ్ చేస్తే తీసుకుంటారు, ఇంకొద్దిమంది స్మోకింగ్ వాటికి అలవాటు పడుతుంటారు. సో ఇలాంటి కండిషన్లను చూసి మన బాడీ స్ట్రెస్కి గురి అవుతుంది. ఆ గురి కాకుండా వాటికి ఎఫెక్ట్ కాకుండా మనం స్ట్రెస్ రిలేటెడ్గా దానికి ఏం చేయాలని డాక్టర్ల సలహా, కౌన్సిలింగ్ తీసుకోవటం అనేది చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవటం ఎలా? నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? స్ట్రెస్ని తగ్గించుకునేందుకు మెయిన్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి, అంటే నిద్ర అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్ర అనేది కంఫర్ట్గా ఉండాలండి. తర్వాత శారీరకంగా కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. వీటిల్లో
బీపీ షుగరు వచ్చే పరిస్థితులు అధికంగా ఉంటాయి. సో రెగ్యులర్గా మనకి ఏం చేయాలంటే వాకింగ్ చేయటము, స్విమ్మింగ్ చేయటము, సైక్లింగ్ చేయటము రెగ్యులర్ చేస్తుండాలి. దాని ద్వారా మనకి బాడీ అనేది యాక్టివిటీ ఉంటుంది. ఇవే కాకుండా తీసుకున్న డైట్ కూడా ప్రాపర్ డైట్, న్యూట్రిషియస్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ అనేది 6 to 8 hours అనేది రెగ్యులర్గా స్లీప్ మనకు మెయింటైన్ చేస్తుండాలి. స్లీప్ సైకిల్ అనేది కూడా మనకి మెయింటైన్ చేస్తుండాలి. వీటితో పాటు మనకి సైకలాజికల్గా కూడా కంఫర్టబిలిటీ రావాలి. అంటే మెడిటేషన్ చేయటము, యోగా చేయటము, ఇవి చేయటం ద్వారా మనకి స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు, ఎంతకీ తగ్గనప్పుడు ఎలాంటి చికిత్సను అందిస్తారు? స్ట్రెస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు పర్సన్ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేనప్పుడు, తర్వాత డ్రగ్స్ పైన కానీ స్మోకింగ్ పైన వీటిపైన ఆధారపడవలసి వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్లో మెడికల్ అడ్వైజ్ అనేది అవసరమవుతుంది. సో వాళ్ళ వల్ల కాకపోదు అనమాట, స్ట్రెస్ తట్టుకోకపోవటం, డైలీ యాక్టివిటీస్కి ఎఫెక్ట్ చేయటము. ఇలాంటి కండిషన్లో అంటే వీళ్ళు ఆ స్ట్రెస్ తగ్గించేందుకు వాళ్ళకి వేరే వాటి మీద ఆధారపడుతుంటారు అనమాట. ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు డాక్టర్స్ కలవాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్ తీసుకోవటము, లేకుంటే యాంటీసైకోటిక్ డ్రగ్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ వీటి వాడటం ద్వారా మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఇది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, స్ట్రెస్ రిలీజర్స్ వాడిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు ఈ టెక్నిక్స్ పాటించాలి. ఒత్తిడికి చిక్కకుండా జీవించడం ఎలా? ఈ రోజులలో స్ట్రెస్ అనేది ప్రతి ఫీల్డ్లో ప్రతి పర్సన్స్కి, పిల్లల కానించి మొదలు పెడితే పెద్దల వరకు అందరికీ స్ట్రెస్ అనేది కామన్ అయిపోతుంది. అయితే ఈ స్ట్రెస్ అనేది అది స్ట్రెస్గా కాకుండా దాన్ని ఫేస్ చేసేందుకే ప్రతి ఒక్కరు దానికి అలవాటు పడుతున్నారు. అంటే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు తీసుకున్నట్లయితే స్టడీ పరంగా, పెద్దల్లో తీసుకున్నట్లయితే వాళ్ళకన్నా కెరీర్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, ఎకనామికల్ పరంగా ఇవన్నీ స్ట్రెస్ కలుగజేస్తుంటాయి. అయితే ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలంటే, రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన దృష్టి సారించాలి. అంటే ఎట్లా అంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, తర్వాత స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉంచటము, తీసుకున్న డైట్ కంఫర్ట్గా ఉండటము, ఈ మనకి ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ వీటన్నిటి కూడా అవాయిడ్ చేయటము, తద్వారా మనకి స్ట్రెస్ రాకుండా చూసుకోవచ్చు. ఇవే కాకుండా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనమాట. మనుషులు రిలాక్స్ అయ్యేందుకు యోగా చేయటము, తర్వాత మెడిటేషన్ చేయటం వల్ల మైండ్ కూడా ఫ్రీ అవుతుంటుంది. ఇవే కాకుండా వాళ్ళు ప్రతి పర్సన్స్ కూడా ఎక్కడ సోషల్ మూమెంట్ ఎక్కువ ఉండాలి. చాలామందిలో ఈ స్ట్రెస్ గురైనప్పుడు లోన్లీగా ఉండటం, ఎవరితో మాట్లాడుకుంటాం, చిరాక కోపంతో ప్రతి దానికి ఇరిటేషన్ అవుతుంటారు. ఇలాంటి కండిషన్లో ఫ్రెండ్స్తోని, రిలేటివ్స్తోని కలిసి తిరగటం చేస్తుండాలి. ఇదే కొద్దిమంది ఏమైతుంటే ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండి ఆఫీస్లో ఎక్కువ పని చేయటం వల్ల ఆ స్ట్రెస్ అంతా కూడా ఇంటికి వచ్చి తీస్తుంటారు. సో ఆఫీస్ అవర్స్, వర్కింగ్ అవర్స్ను కూడా లిమిటేషన్ చేస్తుండాలి. తర్వాత స్క్రీన్ టైమింగ్, చాలామంది ఫోన్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి ఇవి ఎక్కువసేపు చూడటం ద్వారా తెలియకుండానే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకుంటారు, కానీ మైండ్ అంతా డ్రై అయిపోయి చాలా స్ట్రెస్లోకి వెళ్తుంటారు. మళ్ళీ నిద్ర రాకుండా అవుతుంటుంది. సో ఈ స్క్రీన్ టైం కూడా తగ్గించటము, సోషల్ మూమెంట్ ఎక్కువ చేయటము, తద్వారా మనం స్ట్రెస్ అనేది రాకుండా చూసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి చిక్కకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు రోజు కాసేపు ధ్యానం చేయడం, యోగా, ప్రాణాయామాల్ని సాధన చేయడం మంచిది.